గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ఇంటిని ముట్టడించేందుకు వెళ్లగా అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మన టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తూ ఉన్నాం. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అక్కడ దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు వైసీపీ శ్రేణులు ఇటు టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలంటూ అతనిపై కేసులు నమోదు చేయాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ శ్రేణులకు కౌంటర్గా వైసీపీ శ్రేణులు కూడా అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు చేరుకోవడంతో అటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మనం చూస్తూ ఉన్నాం టీవీ స్క్రీన్ పై విజువల్స్. అయితే అంబటి రాంబాబును మరి కాసేపట్లో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, వందలాది మంది కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా వచ్చి ఇక్కడికి అంబటి రాంబాబు ఇంటిని కూడా చుట్టుముట్టారు. దాదాపుగా వందలాది మంది పోలీసుల పహారాలు ఉన్నా కానీ ఒక్కసారిగా కూడా వేలాది మంది కూడా ఒకసారి కూడా ఎందుకంటే వ్యవహారాలు మొత్తం టీడీపీ కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ చేరుకొని అంబటి రాంబాబు ఇంటిని మొత్తం కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కిటికీ అద్దాలు ఏవైతే కిటికీ అద్దాలు మొత్తం అంతా కూడా అంబటి రాంబాబు ఇంటి అంతా కూడా ఉన్నటువంటి ఆ అద్దాలని అటువైపు మరోవైపు ఆయన ఇంటి ఎదురు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మొత్తం అంతా కూడా అక్కడ ఒక్కసారిగా కూడా టీడీపీ రాళ్లు కర్రలు తీసుకున్న ఒక్కసారిగా కూడా మొత్తం అంతా పగలగొట్టిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అటువైపు ఇంట్లో ఫర్నిచర్ తో పడగడం మొత్తం అంతా కుండీలు మొత్తం అంతా ఆ పగలగొట్టిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు బయటకు వచ్చి వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో కూడా మొత్తం కూడా టీడీపీ శ్రేణులు వందలాది మంది కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడికి చేరుకొని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు లోపలికి గోడదొక్క క్రమంలో చేసినా కానీ అంబటి రాంబాబు లోపల ఉన్నారని చెప్పి పోలీసుల పహారాలు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వేలాది మందిగా కూడా ఒకసారిగా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు అనేది మొత్తం వచ్చి ఇక్కడికి ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడికి అద్దాలు ఏవైతే ఉన్నాయో అటు అంబటి రాంబాబు అటువంటి ఆ నివాసం ఎదుర్కొన్నటువంటి క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో క్యాంపు కార్యాలయం అద్దాలు కూడా పూర్తి కూడా పాల్గొట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడికి బయటకు వచ్చి కూడా క్షమాపణ చెప్పాలని కూడా ప్రధానమైన డిమాండ్ తో కూడా ఇక్కడ ఒకసారిగా కూడా ఇక్కడ కార్యకర్త పెద్ద ఎత్తున కూడా చేరుకుని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి మొత్తానికి అయితే మాత్రం అంబటి రాంబాబు బయటకు వచ్చి అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు వందలాది మంది ఆ కార్యకర్తలు చేరుకుని మరికొంతమంది కూడా వచ్చిన పరిస్థితి అని చెప్పేసి ఇప్పటికే కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ ఆ స్మోక్ బాంబులు ఏవైతే ఉన్నాయో కూడా అక్కడ నుంచి బాంబులు కూడా అక్కడ చిన్న బయటికి అంటే బర్త్డే వెలిగించేటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో ఆ బాంబులు ఒకసారిగా కూడా వేసి అక్కడ నుంచి మొత్తం అంతా కూడా అక్కడ మొత్తం కిటికీ అద్దాల మొత్తం అంతా కూడా పాల్గొట్టిన పరిస్థితి మొత్తం కనబడుతుంది. జానకి, అదేవిధంగా దీనిపై అటు వైసీపీ కానీ టీడీపీ కానీ స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి నాగరాజు? టీడీపీ కార్యకర్తలు దాదాపుగా భారీ ఎత్తున చేరుకున్నారు. చంద్రబాబుని ఏమైతే అంటున్నారో ఆ మొత్తానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మరోవైపు చంద్రబాబు అంచెత దాఖలు చేశారని చెప్పేసి కూడా మహిళలనే అన్నారని చెప్పి ఒకవైపున అంబటి రాంబాబు చెప్తున్నా కానీ కావాలని చంద్రబాబుని అన్నారని చెప్పేసి కూడా చంద్రబాబు అనే స్థాయి కూడా అంబటి రాంబాబు లేదని చెప్పేసి కార్యకర్తలు చేరుకున్నారు. భారీగా అయితే మాత్రం మహిళా కార్యకర్తలు కూడా భారీగా చేరుకోవడం కూడా అక్కడ అంబటి రాంబాబు ఇంటిని మరోవైపు క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం మొత్తం కూడా అద్దాలు మొత్తం కూడా పూలకుండా సహా మొత్తం కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. మరోవైపు అయితే మాత్రం పోలీసులు కూడా కొంతసేపు ఉద్రిక్త వార్తలు ఎక్కడున్నా కానీ ఇక్కడ మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి. వందలాది మంది కార్యకర్తలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా దీనికి ఈ ఇంటికి 4,000 ప్రాంతాలు అంటే 4,000 కోడల నుంచి కూడా ఒక్కసారిగా కూడా భారీగా చేరుకుంటున్నా కూడా అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబు ఇంటికి చుట్టుముట్టి మొత్తం అంతా కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. అంబటి రాంబాబు అయితే క్యాంపు కార్యాలయం అయితే మాత్రం లోపలికి ఉన్నాడు ఇప్పటికే. అయితే లోపల క్యాంపు కార్యాలయం అయితే మాత్రం ఆ తలుపులు వేసి అంబటి రాంబాబు అయితే మాత్రం లోపల ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా టీడీపీ శ్రేణులు మొత్తం కార్యకర్త కానీ మొత్తం అంతా చోటామోటా నాయకులు దాదాపుగా వందలాది మంది కూడా చేరుకొని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా మరి కొంతసేపు కూడా అక్కడ రోడ్డు మీద కూడా కొంతకాలం బయటాయించి కూడా ఇక్కడికే కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నది. ఇప్పటికైతే మాత్రం బయటికి రావాలి చంద్రబాబుని అంచుతు రక్షిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు బయటికి రావాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి మరోవైపు వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఎక్కువగా ఉన్నారు కదా, మరి పోలీసులు వారిని నిలువరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసులు రెండు వైపులో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నా కానీ ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులు మొత్తం కూడా కర్రలు రాడ్లు మొత్తం ఒక్కసారిగా కూడా దాడి చేశారు.
వాళ్ళు నిర్మించే ప్రయత్నం చేసినా కానీ పక్కనటువంటి బళ్ళు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అన్ని బళ్ళను కూడా తోసుకుంటా కూడా లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఒకసారి కూడా పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. వందలాది మంది కార్యకర్తలు కూడా 4 రోడ్ల కోళ్ళ నుంచి ఒకసారి కూడా దూసుకురావడంతో కూడా ఒక్కసారిగా కూడా అంబటి రాంబాబు ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. లోపల కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళని వెలువించే ప్రయత్నం అయితే పోలీసులు కొంత చేసినా కానీ ఒక్కసారి కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. వందలాది మంది ఒక్కసారిగా కూడా చేదుకొని అందరినీ నెట్టుకుంటూ వెళ్ళిపోవడంతో కూడా ఒక్కసారి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తంగా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా మరోవైపు క్యాంప్ కార్లు మొత్తం కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కర్రలు రాడ్లతో కూడా మొత్తంగా కూడా ధ్వంసం చేస్తున్నారు. ఝాన్సీ, మరోవైపు అటు ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి పోను, కేసులకు భయపడను, ఎవరికి భయపడనంటూ కూడా కొంత హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు నాగరాజు? అయితే నేను సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం నేను అంచేత వ్యాఖ్యలు చేయలేదని కేవలం ఒక మహిళ అనటంతో ఆవేశంలోనే అన్నానని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్తున్నాడు. నేను ఎవరికి అరెస్ట్ కూడా నేను ఎవరికి భయపడేది లేదని చెప్పేసి కూడా అంబటి రాంబాబు కూడా మరోవైపు చెప్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి కూడా నా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్పేసి కూడా పదే కూడా అంచేత వ్యాఖ్యలు చేశారు. నన్ను అరెస్ట్ చేయండి, నేను అరెస్ట్ చేయడం సిద్ధంగా ఉన్నాను, నన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నేను బెయిల్ కూడా తీసుకోను, ఎంతకాలమైనా సరే నేను జైలులో ఉంటానని చెప్పేసి అంటే కూడా అంబటి రాంబాబు చెప్తున్నాడు. దీంతో కూడా ఒక్కసారిగా కూడా టీడీపీ కార్యకర్తలు కూడా ఉద్రిక్త వాతావరణం మొత్తం అంతా చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చి కూడా మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అద్దాలు అటువైపు మనం మొత్తం అంతా కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ, మరోవైపు అటు అంబటి రాంబాబుపై కేసు ఫైల్ చేయాలి, ఆయన్ని అరెస్ట్ చేయాలి, లేదా బహిరంగంగా వచ్చి చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. బహిరంగ క్షమాపణ చెప్పే అవకాశం ఉందంటారా? నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను ఎక్కడ భయపడను, నేను అంచిత వ్యాఖ్యలు ఎక్కడ చర్యని చెప్పేసి కూడా మరోవైపు అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇందాక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక చెప్పాడు ఇందాక, నేనైతే ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎక్కడ నేను భయపడను, మా ఇంట్లో కుక్క కూడా భయపడదంతా కూడా ఆ ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దాంతో కూడా ఒకసారి కూడా టీడీపీ కార్యకర్తలకు మొత్తం అంతా చూపుడు లేదు. మొత్తం నన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా అంబటి రాంబాబు పదే చెప్పడం. దీనిపై కూడా ఇప్పటికే పొద్దున ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు మీద అంచిత వ్యాఖ్యలు అయితే చేశారో దాని మీద కూడా ఇప్పటికే నల్లపడి చేసిన మొదటి సమాచారం మనకు అందుతూ ఉంది. దీనిపై కూడా పోలీసులు మరి కొద్దిసేపటికి అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోలీసులు ఎప్పటికీ భారీ సంఖ్యలో కూడా మోహరించారు. అటు మొత్తం కూడా ప్లాటిన్ దళాలు కూడా మొత్తం అంతా కూడా 4 పక్కల కూడా మోహరిస్తున్నారు. ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఝాన్సీ, మరోవైపు తన ఇంటిపై ముట్టడికి వచ్చినటువంటి వారందరిపై కూడా న్యాయ పోరాటం చేస్తామని అంబటి రాంబాబు ఇంతకు ముందే చెప్పారు. సో ఎలా ముందుకెళ్లబోతున్నారు? అంటే కేవలం ఫ్లెక్సీల వివాదంతో మాకు సమస్యపోయే వివాదం కూడా కాదు. అంటే మామూలుగా జిల్లాల వ్యాప్తంగా కూడా ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా ఫ్లెక్సీల మీద కూడా వివాదం నడుస్తా ఉంది. అయితే చంద్రబాబు మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా కూడా దీని మీద కూడా ఇప్పటికే కూడా ఒక్కసారిగా కూడా కోపతులయ్యారు. సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కానీ చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు కూడా భారీగా అయితే మాత్రం ఆ కార్యకర్తలు మొత్తం మోహరించారు. ఇప్పటికే రాళ్లు కర్రలతో కూడా మొత్తం అంతా కూడా అక్కడికి వచ్చి ఒకసారిగా కూడా దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. నేను ఎప్పటికైనా అది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పేసిన కూడా ఇప్పటికే అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా వందలాది మంది సంఖ్యలో కూడా ఇప్పటికే చేరుకొని కూడా ఇప్పటికే కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి నాగరాజు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. అసలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు, ఏంటి ఆ అనుచిత వ్యాఖ్యలు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈరోజు ఉదయం మనం చూస్తున్నాం అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అటు టీడీపీ శ్రేణులు ఇంటి ముట్టడికి ప్రయత్నించడమే కాకుండా అటు కారుని ధ్వంసం చేశారు, కారు అద్దాలను పగలగొట్టారు, కుండీను పగలగొట్టారు. ఇలా ప్రతి ఒక్క వస్తువుని కూడా పగలగొడుతున్నారు. ఆ విజువల్స్ మనం 10 స్క్రీన్ పై కూడా చూడొచ్చు. కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై టీడీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చంద్రబాబుకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించేందుకు వెళ్ళగా అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.